హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సింగ్బా ముస్లిం. వెల్కమ్ బ్యాక్ టు అసిస్టెంట్ డైరెక్టర్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు నిన్న డెకాయిడ్ సినిమాకి వెళ్ళాను అండ్ ఈరోజు లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అంటే ఎస్జే సూర్య గారిని ఇమిటేట్ చేద్దాం అనుకున్నాను. సో భలే చెప్తాడు ఆ సార్ అయితే. మటుకి నాకు భలే ఇష్టం ఆయన యాక్ట్ చేసే సినిమాలు కూడా. అండ్ పర్ఫార్మెన్స్ క్రేజీ అనిపిస్తుంది. అండ్ ఈరోజు ఆ సినిమా నా 11 షో. సో పొద్దున్నే లేట్గానే లేచాను, 9:30కి అలా లేచాను. లేచి వెంటనే ఫ్రెష్ అయిపోయి స్క్రిప్ట్ మీద కూర్చున్నా. చక స్క్రిప్ట్ రాసుకుంటూ అంటే లాస్ట్ పేజీలోనే ఉన్నాను. రాసుకుంటూ మా రూమ్మేట్ తమ్ముడిని అడిగి, తమ్ముడు కొంచెం వీడియో తీవాలని చెప్పేసి అలా వీడియో తీపించుకున్నాను. లాస్ట్లో తీపించుకున్నానులేండి. దెన్ వెంటనే ఇంకా హడావుడిగా అలా ల్యాప్టాప్ పెట్టేసి హడావుడిగా ఫ్రెష్ అయిపోయి చూస్తే అప్పటికి 10:35 అలా అయింది. ర్యాపిడో బుక్ చేసుకుందామా అని చెప్పేసి అనుకున్నాను. ఎందుకులే, ర్యాపిడో దగ్గరే కదా. తీరా చూస్తే 50 రూపీస్ ఏమో ఉంది, ఎందుకులే అని చెప్పేసి ఇంకా అలా స్పీడ్గా పరిగెత్తుకుంటూ మన యూసఫ్ కూడా చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్తే ఆటో ఉంది. దెన్ ఆటో ఎక్కేసి హాయిగా వెళ్ళిపోయాను. 10:55కి రీచ్ అయిపోయాను. రీచ్ అయిపోయిన తర్వాత కాసేపు యాడ్లు వేశారు. నేను చాలా ఇంట్రెస్టింగ్ ఉండే. ప్రదీప్ రంగనాథన్ లవ్ టుడే కూడా మా బ్యాచ్లో నేనే ఫస్ట్ చూశాను. అక్కడి నుంచి రూట్ చేస్తున్నాను అతను ఎంచుకునే కంటెంట్లు కానీ. అంటే కోమలి చూడలేకపోయాను బేసిక్గా, బట్ లవ్ టుడే నుంచి చూస్తున్నాను. అక్కడి నుంచి తన స్క్రిప్ట్ సెలెక్షన్ కానీ అండ్ తన పర్ఫార్మెన్స్లు కానీ అన్నీ దగ్గర నుంచి నేను గమనిస్తూ ఉన్నాను. తన ఇంటర్వ్యూస్ కానీ అవి కానీ. సో నాకు చాలా ఇష్టమైన యాక్టర్ అయిపోయాడు. సో అందుకని చెప్పేసి ఇంకా వెళ్ళిపోయి అలా కూర్చున్నాను. అండ్ నాకు ఇష్టమైన సీట్లు B12 హాయిగా కూర్చుంటే స్క్రీన్ అంతా మన కళ్ళ ముందు ఇలా ఉంటుంది, హాయిగా చూసుకోవచ్చు. వెళ్ళి కూర్చున్నాను. సినిమా అయితే స్టార్ట్ అయిపోయింది. అంటే నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. అంటే ఇప్పుడు యాక్టర్స్ ఉంటారు కదా, ఈ యాక్టర్స్ ప్రదీప్ రంగనాథన్ని, ఎస్జే సూర్యని చూసి కొంచెం నేర్చుకోవచ్చేమో అనిపిస్తుంది వాళ్ళ పర్ఫార్మెన్స్లు చూస్తుంటే. అసలు నాకే యాక్టింగ్ చేయాలనిపిస్తుంది వాళ్ళ పర్ఫార్మెన్స్లు చూస్తే. బాబు, ఎస్జే సూర్య గారి వాయిస్ కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ, ప్రదీప్ రంగనాథన్ ఆ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కదా. బేసిక్గా నాకు అవి రియల్గా ఎవరైనా చేస్తే ఓవర్ అయిపోద్దామని భయం నాకు అసలు. బేసిక్గా ఇంకా తగ్గించండి అంటాను. బట్ ప్రదీప్ రంగనాథన్ చేసిన తర్వాత మనం స్క్రీన్ మీద చూస్తే టూ న్యాచురల్గా అనిపిస్తుంది. అందుకే నేను చాలా షాక్ అవుతున్నాను. సో దాన్ని అయితే నేను ఒకసారి సార్ట్అవుట్ చేయాలి. ఓటీటీలో అతని సినిమాలు అన్నీ చూసి ఆ పర్ఫార్మెన్స్ పట్టుకోవాలి. అసలు నేను భలే అనిపిస్తుంది. ఎమోషన్ సీన్స్ అయితే క్రేజీగా చేస్తున్నాడు, ఫన్ జనరేట్ చేస్తున్నాడు. అబ్బో, ఇద్దరు పోటీగా యాక్టింగ్ చేశారనుకో. ఇక తర్వాత మన ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి, అంతే కదా, ఎంత క్యూట్గా ఉంది, చాలా క్యూట్గా ఉంది. అండ్ ఈ సినిమాలో పర్ఫార్మెన్స్కి కూడా మంచి స్కోప్ ఉంది. అండ్ ఆ ఓల్డ్ బిల్డింగ్ సెటప్ కానీ అవి కానీ నాకు క్రేజీ అనిపించింది. కుదిరితే థియేటర్కి వెళ్ళి చూడండి. అంటే నాకు ఆ ఓల్డ్ బిల్డింగ్ కానీ వాళ్ళు చెప్పాలనుకున్న పాయింట్ ఏదైతే ఉందో ఐడియా నాకు మంచిగా అనిపించింది. అండ్ దెన్ అక్కడి నుంచి చిన్నగా ఇంకా ఎలా వెళ్దాం ఆటోలన్నీ అడిగితే ఎస్ఆర్ నగర్ అని చెప్పేసి అన్నారు. ఎస్ఆర్ నగర్ అని చెప్పేసి అనుకొని ఇంకా వెంటనే, నాకు తెలియదు ఇంతవరకు బస్సుల్లో, నేను ర్యాపిడోకి వెళ్తూ ఉన్నాను, లేదా మెట్రోకి వెళ్తాను కదా, లేదా ఒక 2-3 కిలోమీటర్లు బై వాక్కి వెళ్ళేవాడిని. సో సర్లే బస్సు వస్తుంటే బస్సు ఎక్కేసాను. నాకు ఫోన్పే ఉంటుందని తెలియదు. సో బస్సులో ఫోన్పే మర్చిపోయాను, తెలియదు. బస్సు ఎక్కక ముందే వేరే ఆయన్ని అడిగితే ఫోన్పే ఉంటుంది అన్నారు. సో అప్పుడు బస్సు ఎక్కాను. బస్సులో ఫోన్పే చేసేసి హాయిగా యూసఫ్ కూడా చెక్ పోస్ట్ దగ్గర దిగి అలా నడుచుకుంటూ వచ్చాను. సో నేను ప్లానింగ్ విషయంలో చాలా పకడ్బందీగా ఉంటానప్ప. సో సినిమాకి వెళ్తున్నాను, ఎలాగో 2 అయిపోద్ది. మళ్ళీ అప్పుడు పోయి నేను రైస్ పెట్టుకోవడం చాలా ఇబ్బంది. రూమ్లో ఎలాగో ఒక తమ్ముడు ఉన్నాడు. సో వాడికి ముందే పోయేటప్పుడు చెప్పాడు, తమ్ముడు రైస్ పెట్టి కర్రీస్ తీసుకుంటారా, ఇవి డబ్బులు అని చెప్పేసి అన్నాను. మ్యాక్సిమం ఎవరితో మీటింగ్ అవ్వాలన్నా 5 అంటే 5కే వెళ్ళిపోతాను. అంటే 4:45కి కూడా వెళ్ళిపోయి ఉంటాను తప్ప నాకు టైం చాలా బాగా ఫాలో అవుతాను. నా విషయానికి వచ్చేప్పటికీ నా హ్యాండ్ ఓవర్లో ఉంటే మటుకి ఈ సినిమా చేయటం అనే ఫస్ట్ సినిమా ఒక్కటే నా చేతిలో లేదు, అవతల ప్రొడ్యూసర్ చేతిలో ఉంది కాబట్టి
టైం పడుతుంది కానీ లేకపోతే మనదైతే చక్క టైం బాగా ఫాలో అయిపోతాను. సో ఇంక అన్నట్టే రైస్ పెట్టి కర్రీస్ తెచ్చాడు, వెళ్ళి హాయిగా కూర్చొని మంచిగా తినేసాను. అబ్బా ఎంత హాయిగా ఉంటుందో, బాగా ఆకలేస్తున్నప్పుడు ఒక ముద్ద తింటుంటే క్రేజీ ఉంటుంది. సో కుమ్మేసిన తర్వాత అలా కూర్చొని ఏదైతే స్క్రిప్ట్ ఉందో అది ఒక యాక్టర్కి పంపించాను. దెన్ నేను ఒకసారి రీరైట్ చేశాను, ఒకసారి మళ్ళీ చదివాను, బాగా అనిపించింది. ఇక తర్వాత ఏముంది, ఆరెంజ్ ఆర్మీ ఈరోజు 3:30కి ఆరెంజ్ మ్యాచ్ ఉంది. అఫ్కోర్స్ ఇప్పుడు టాస్ గెలిచి పంజాబ్ అయితే బౌలింగ్ ఎంచుకుంది. ఈరోజు ఆరెంజ్ ఆర్మీ కొట్టాలబ్బా, 230 240 కొట్టాలి, ఖచ్చితంగా గెలుస్తారు అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. ఈరోజు అభిషేక్ శర్మ కానీ హెడ్ కానీ సెంచరీ కొట్టాలి. అండ్ బౌలింగ్ యూనిట్ మనది బాగాలేదు అనుకున్నాం, కానీ ముందుకెళ్ళే కొద్ది మనది క్రేజీ ఉంది బౌలింగ్. సో ఈరోజు మ్యాచ్ డే అబ్బా, మంచిగా మ్యాచ్ చూసుకొని మన వాళ్ళ మ్యాచ్ అయిపోయిన తర్వాత అయితే మటుకి. అండ్ ఇంకోటి మర్చిపోయాను, నా డెమో ఫిలింలో క్లైమాక్స్ సీన్ ఉంటుంది. సో అది ఎడిటర్ పంపించాడు. చాలా బాగుంది. ఇంకా ఓన్లీ మెయిన్ పోర్షన్స్ కొన్ని ఉన్నాయి. దేవుడి దేవల్ల అవి కూడా నేను అనుకున్నట్టు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. నాకైతే ఎప్పుడెప్పుడు డబ్బింగ్ చేపిద్దాం, ఎప్పుడెప్పుడు మ్యూజిక్ చేపిద్దాం, ఎస్ఎఫ్ఎక్స్ చేపిద్దాం, మిక్సింగ్ చేసి మీకు ఎప్పుడు చూపించాలి అని చెప్పేసి అయితే ఉంది. డిఐ కూడా ఎడిటరే చేస్తున్నాడు ఆల్మోస్ట్. సో చాలా క్రేజీ ఉంది. అండ్ బాగుందబ్బా. మీరైతే మటుకి చూసి ఖచ్చితంగా చాలా బాగా ఫీల్ అవుతారు, బాగా చేశాడు అని చెప్పేసి. అండ్ నాకు కష్టానికి ప్రతిఫలం కూడా వస్తుంది అనిపిస్తుంది. ఆ పోలీసులకి అంత కష్టపడి నేను బతీలాడుకొని మరీ కెమెరాలు తెచ్చుకున్నాను, లేకపోతే వాళ్ళకి బుక్ అయిపోయేవన్నీ. సో అవన్నీ ఉండేవి. అండ్ చూడండి, డెకాయిట్ సినిమా, అలానే మన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, 2 సినిమాలు అయితే ఈ వీక్ వచ్చిన 2 సినిమాలు అయితే చూసేశాను. చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ తప్పకుండా అబ్బా పర్ఫార్మెన్స్లో వాళ్ళిద్దరే చూడండి, క్రేజీ అనిపించింది. నిజం చెప్పాలి, నాకు యాక్టింగ్ మీద పిచ్చి వచ్చేసింది, అంత బాగా నచ్చింది. అండ్ మృణాల్ ఠాగూర్ డెకాయిట్లో అబ్బా ఏమన్నా పర్ఫార్మెన్స్ చేసింది, చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసింది. అండ్ డ్యూడ్లో ఒక సాంగ్ చాలా వైరల్ అయింది కదా, ఇందులో కూడా ఒక బీజిఎం ఉంటుంది. ఎంత క్యూట్గా ఉంది ఆ బీజిఎం. అసలు సినిమాకి బీజిఎం ఒక పట్టబ్బా, మనం పట్టాలి, అది మనం ఖచ్చితంగా పట్టుకోవాలి. బట్ ప్రీవియస్ సినిమాలతో పోలిస్తే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ జనాల్లోకి వెళ్ళలేదు అనిపించింది ఆ ప్రమోషన్స్ పరంగా. సో చూడాలి, రివ్యూస్ చూడాలి ఎలా ఉన్నాయి ఏంటి 2 సినిమాలు అనేది రివ్యూస్ చూస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మ్యాచ్ చూద్దామబ్బా. SRH జీతేగా.